డిఎస్సీ అక్రమాలపై విచారణ కోరుతూ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, సూపర్ 6 పథకాల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఒకటి రెండు కార్యక్రమాలు చేసి 6 కూడా చేశామని చెప్పడం ఎవరిని మోసం చేస్తున్నారో, మిమ్మల్ని ఇష్టపడి మీ నాయకత్వాన్ని కోరుకున్న ప్రజలు మోసం చేయలేదా అని అడుగుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఆయన పులిని చూసిన అక్కవాదులు పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు నవరత్నాలు ప్రజలకు అందజేసి ప్రజలకు అందుతున్నాయా లేదో అని కనుక్కోమని మన గడప గడప కార్యక్రమానికి వెళ్ళమన్నారు. ఆ విధంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతున్నారా? వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారా? ఎవరైతే ఆ పార్టీ కూటమి సానుభూతి పరులు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు తప్ప మనలాగా ఇంటింటికి తలుపు తట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు పిలిచి ఈ కార్యక్రమాలు మీకు అందేయా లేదా, అందుతున్న కార్యక్రమాల్లో రూపాయలు లంచం ఇచ్చారా అని అడిగే ధైర్యం ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రజలకు లేదని. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు.